రాళ్ళని తల్లిగా చూపెడతారు. ఓకే ఓకే అప్పుడు వాళ్ళకి ఇంతమంది పిల్లలని పెట్టేసి ఉండొచ్చును కదా మేబీ. ఇది ఫీల్డ్కి వెళ్ళి రిపోర్టర్ ఎతికితే అర్థమవుతుంది. అవును అవును లేదా ఇట్లాంటి డోర్ నెంబర్ కాన్సెప్ట్ అయినా అయి ఉండాలి, ఏదో పల్లెటూళ్ళలో జరిగితే కనుక. అదేంటో క్రాస్ చెక్. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఒకటి రాశాడు కాబట్టి మనం రాస్తున్నాం, ఇంకోటి ఆ జర్నలిస్టులకి టైం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. ఆ టైము ఓపెని వాళ్ళు రాసేశారు, రెండో రోజు వెళ్ళి క్రాస్ చెక్ చేస్తే ఒరిజినాలిటీ బయటపడుతుంది కదా. సాధారణంగా అనర్హులకి ఇవ్వాలని ఎవడు కోరుకోరు, ఇంకోటి 25-30 మంది పిల్లలని ఎవడు కూడా ఒప్పుకోరు కూడా ఇవాళ రోజున. కాబట్టి అదేదో క్రాస్ చెక్ చేయాలి. ఇదేదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డబ్బులు తప్పు చేయడానికి చేస్తుందని నేను అనుకోను. రెండో విషయం సార్, విద్యుత్ బిల్లుల విషయంలో కూడా వైసీపీ అనుసరించిన విధానాలనే కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతుందని. ఎందుకంటే నిన్న ఆయన విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు ఒక మాట అన్నారు, విద్యుత్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు అయితే రద్దు చేయలేము, అందుకని విద్యుత్ భారాలు అయితే పెరుగుతాయి అనేది. అంటే అదానీతో విద్యుత్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయలేము అన్నమాట. అంటే వీళ్ళ కూటమిలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేదంటే ఈ వాలంటీర్లు, సచివాలయం ఇలా చాలా రద్దు చేసుకుంటానే వెళ్ళారు కదా. ఈ విషయంలో అంటే ఏంటి లాజికల్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా? ఏది చెయ్యగలరో ఏది చెయ్యలేరో మనం గతంలో డిబేట్స్లో కూడా చెప్పాను, బిఫోర్ ఎలక్షన్స్ కూడా. వాలంటీర్ తీసేయడం వీళ్ళ చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఏది ఈ